పూజ్యపాదులు శ్రీ లక్ష్మీకాంతరావు బాబా గారి 102వ జయంతి ఉత్సవాల్లో భాగంగా వారి కుమారులైన శ్రీమన్నారాయణ గారి గృహము అల్కాపురిలో 22/7/2024 సాయంత్రం 6 గంటల నుండి 9 గంటల వరకు నామ సంకీర్తన మరియు సత్సంగం కార్యక్రమాలు జరిగాయి. ఈ కార్యక్రమంలో పలువురు భక్తులు పాల్గొన్నారు. बोलो श्री कुसुमहरनाथ महाप्रभु की, माता कुसुम कुमारी देवी की, श्रीमान नरसिम्हाचार्य बाबा की, लक्ष्मीकांतराव बाबा की, अखिलांडेश्वरी పూజ్యపాదులు శ్రీ లక్ష్మీకాంతరావు బాబా గారితో తనకు గల అనుభవాల్ని పంచుకుంటూ వారి మనుమరాలు మరియు శ్రీ రాధాకృష్ణ గారి కుమార్తె అయిన కుమారి విద్యుల్లత గారు మాట్లాడారు. ముఖ్యంగా ఈరోజు తాతయ్య నానమ్మ వారి పాదాలకి నమస్కరిస్తూ తాతగారు 102వ జయంతి సందర్భంగా అప్పటి నుంచి తాతయ్యతో గడిపిన క్షణాలను గుర్తు చేసుకుంటూ చిన్నప్పుడు ఆయన చింతనే పెరగడం నా భాగ్యంగా నేను వారి తాతయ్య నానమ్మ దగ్గర 18 సంవత్సరాలు, దాదాపు 16 నుంచి 18 సంవత్సరాలు వాళ్ళతోనే చిన్నప్పుడు
చాలా గడిపాను. అది ఎంతో అదృష్టంగా భావిస్తున్నా. అవన్నీ నేను ఇంతకుముందు అవన్నీ తలుచుకుంటూ ఉంటే ఆధ్యాత్మికంగా ఎల్లకాలం అలాగే ఉండేవాళ్ళు. ఎప్పుడు ఒక ఋషిలా. ఇప్పుడున్న పరిస్థితుల్లో చూసుకుంటే స్వార్థం బాగా పెరిగిపోయింది. నేను, నా కుటుంబము, నా భార్య, పిల్లలు ఇదే బాగా నడుస్తుంది. కానీ తాతయ్య అప్పుడు అంతమంది, అంత పెద్ద కుటుంబాన్ని చూసుకుంటూనే రాకంచెర్లలో ఎక్కువ భక్తులతో ఉంటూ, ఆధ్యాత్మిక చింతనతో ఉంటూ, ఎప్పుడు ఎల్లప్పుడూ ఇంట్లో ఉన్నా కానీ అదే ధ్యానంలో ఉంటూ, ఆయన కంటిన్యూగా పూజ, తర్వాత జపమాల ఎప్పుడు చేతిలోనే ఉంటూ, తర్వాత భజనలు, అట్లా నిరంతరం అలా చేయడం ద్వారా ఆయన నోటి నుంచి వెలువడుతున్న అవన్నీ మాకు మనసులో ఉండిపోయాయి. చిన్నప్పుడు అట్లా విని ఆ మనసులో ఉండి వారి ఆశీస్సులు మా పైన ఉన్నాయి. అట్లా ఉండడం నాకు జన్మతాగా నేను ఎప్పుడూ అనుకుంటా, మా అమ్మ నాన్న నన్ను అక్కడ వదిలిపెట్టి వెళ్ళారు నాన్నమ్మ తాతయ్య దగ్గర, చెల్లెళ్ళని మాత్రం తీసుకొని ఆయన ఉద్యోగరీత్యా వెళ్ళిపోయారు. కానీ అదెంతో నేను ఎన్నో జన్మల పుణ్య ఫలితం నాకు వాళ్ళ దగ్గర ఉండడం అనేది. నాన్నమ్మ తాతయ్య దగ్గర ఉన్నందుకు నాకు జీవితం అంతా చాలా బాగా సుఖంగా సాఫీగా గడిచిపోతుంది. వాళ్ళ ఆశీస్సులు నాకు ఎల్లప్పుడూ ఉంటున్నాయి. అలాగే ఇప్పుడు చిన్న బాబాయ్ పిన్ని వాళ్ళ ఇంట్లో ఈ 102వ జయంతి సందర్భంగా అందరూ ఇచ్చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. నెక్స్ట్ వాళ్ళ ఇంట్లో ఒక వారసురాలు ఎవరైనా నెక్స్ట్ సంవత్సరం కల్లా రావాలి అని కోరుకుంటున్నాను. తర్వాత వాళ్ళ చిన్న కుమారుడి మా తమ్ముడు ఆశీష్ పెళ్ళి కూడా జరగాలి తొందరలో. సో ఇవన్నీ మాకు వారి ఆశీస్సులు ఉన్నంతకాలం మాకు అన్నీ చాలా బాగా జరుగుతున్నాయి. అంతమంది కుటుంబం అంతా ఆయన వాళ్ళ కుటుంబాన్ని ఆయన చూసుకుంటున్నాడు చల్లగా. తర్వాత ఎంతో వేల మంది భక్తులు కూడా ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఆయన తాతయ్య ఆశీస్సులతో అందరూ సుఖంగా ఉండాలని నాకు ఈ అవకాశం ఇచ్చిన మా అమ్మయ్యకి చాలా ధన్యవాదాలు. అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఈరోజు చాలా సుదినం, వారి 102వ జన్మదినం. లక్ష్మీకాంత బాబా గారు అంటే నేను ప్రత్యేకంగా నాకు అనుభవం ఏంటంటే, వారు మా ఇంటికి వచ్చి నాకు ఆశీర్వాదం ఇచ్చారు. వారి సతీమణి కూడా ఆవిడ ఎంత ప్రేమ అంటే, నేను వెళితే వారి ఊరు ఆవిడ కళ్ళల్లోనే కనపడేది. ఆవిడ దండం పెడితే కూడా ఒప్పుకునేవారు కాదు. ఇలా అమ్మ దండం అంటే, లేదు మీరు దండం పెట్టకూడదు నాకు అనేవారు. అంటే అంత గొప్ప ఆవిడ, నాకు అంత గౌరవం ఇచ్చేవారు అన్నమాట. ఈ ప్రపంచంలో ధనం మూలం ఇదం జగత్, అటువంటి వ్యక్తి. ధనము నాకు ఇంపార్టెంట్ కాదు, నా ఆస్తి ఏది ఇంపార్టెంట్ కాదు, ఇదంతా కూడా ప్రభు ఇచ్చినది అని భావించడం వేరు, దాన్ని త్యాగం చేయడం వేరు. వారు చేసినటువంటి త్యాగం నేను కోరుకునేది ఏంటంటే, ఏ విధంగా అయినా సరే భావితరాలకి ఈ విషయం తెలియాలి. వారు ఎంత దానం చేశారో, దానశీలురో. అలాగే ప్రచారం కూడా ఎన్ని గ్రామాల్లో చేశారు, ఎలా తిరిగారు. నరసింహాచారి బాబా గారు వారు రాసిన విషయం ఏమిటంటే, నాకు వారికి దేహమే తేడా ఉంది కానీ ఆత్మ ఒకటే అని రాశారు.
ఆ విధంగా నా గురుదేవులు అపారమైనటువంటి, ఆ విధంగానే నరసింహాచార్య బాబా గారి విగ్రహ ప్రతిష్ఠ కాదు, వారిది కూడా ఉండాలి. ఎందుకంటే వారు చెప్పినట్టుగా వారి దేహం వేరైనా ఆత్మ ఒకటే కనుక వారిద్దరు ఒకళ్ళనొకళ్ళని చూసుకుంటూ ఆనందిస్తారు అని ఈరోజు సుధాకర్ బాబా చూపిస్తూ ఉంటే అక్కడ నాకు ఎంతో ఆనందం కలిగింది. వారు ఇవాళ జన్మదినం అక్కడ సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటే చేత మనం ఏ విధంగా మనం వెళ్ళిపోయిన తర్వాత కూడా గుర్తుండేలా ఉండాలంటే ఈ అశాశ్వతమైనటువంటి ధనానికి మనం ఆకర్షితం కాకుండా వీలైనంత మటుకు భగవత్ సేవలో, భగవత్ కార్యక్రమాల్లో మన ధనాన్ని ఉపయోగించాలి. ఎంత చెప్పినా తక్కువే. వారి అడుగుజాడల్లో కొంచెం వీలైనంత మటుకు నడవాలని మన అందరం కూడా, మన అందరికీ ఆశీర్వాదం లభించాలని వారిని ప్రార్థిస్తూ, వారి కుటుంబ సభ్యులకు ఈరోజు ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమానికి సుధాకర్ బాబాకి, వారి కుటుంబ సభ్యులందరికీ కూడా నా ధన్యవాదాలు తెలుపుతూ నేను విరమిస్తున్నాను. జై బలో శ్రీ ఠాకూర్ హరినాథ్కి జై, గురుదేవులకి జై. పూజ్యపాదులు లక్ష్మీకాంతరావు బాబా గారు ఆత్మలు చెప్పారు ఇందాక, సర్వము త్యాగము చేసి తనకంటూ ఏమి మిగుల్చుకోక ఐహిక భోగాలను ఏవి ఆశించకుండా ధర్మము, ఆధ్యాత్మికము ఈ రెండే పరమావధిగా తీసుకొని ఈరోజు మనం, ఎందుకంటే బాబా ఆచార్య బాబా వేరు కాదు, పూజ్యపాద లక్ష్మీకాంతరావు బాబా వేరు కాదు. అది స్వయంగా వాళ్ళు అమృత స్రవంతి పుస్తకంలోనే ఆచార్య బాబా గారు రాశారు. స్వయంగా అమ్మగారు, కాంతబాబా గారి అమ్మగారే పొరపాటు పడి ఆచార్య బాబాని చూసి లక్ష్మీకాంత అని పిలిచారట. అది వాళ్ళు స్వయంగా రాశారు అమృత స్వయం. అంటే వాళ్ళు పోలికలు కానీ, ఆచరణ కానీ, మాట కానీ, దేహాలు వేరు, మా ఆత్మ ఒకటే అని చెప్పేసి ఆచార్య బాబా గారు చెప్పేవారు. వాళ్ళు కేవలము ఇక్కడ ఈ పరివాహక ప్రాంతాలు వేరు, ఆ రాకంచర్ల పరిగి ఆ ప్రాంతాలు వేరు. అక్కడ శుద్ధ పేదరికం, మట్టిలో నుంచి మాణిక్యాలని తయారు చేశారు. సరే ఈరోజు మరి చాతుర్మాసం వల్ల రాలేదేమో, మరి ఆ బృందం ఇక్కడ లేదు కాబట్టి కొంచెం తరుగుగానే అనిపిస్తుంది. మరి వారిని మనము ఈరోజు జయంతి సందర్భంగా, ఆరాధన సందర్భంగా మనం చేసుకుంటూ ఉన్నాము, స్మరిస్తూ ఉన్నాము. స్మరించే స్థాయికి ఎదిగారంటే వారి యొక్క కృషి అమూల్యం. మరి అలాంటి మహానుభావులు సామాన్యంగా, అతి సామాన్యంగా మేము వారితో 15 రోజులు సోనాముఖి 2001 సోనాముఖిలో వెళ్ళే మహాభాగ్యం. పూజ్యులు వారి సహచరగణం. ఎందుకంటే ముఖ్యంగా వాళ్ళలో ఉన్న గొప్పతనం ఏంటంటే, నాలాంటి వాళ్ళందరినీ, పనికిరాని వాళ్ళని ప్రయోజకులు చేయడమే వాళ్ళ లక్ష్యం. ఆ మట్టిలో ఉన్న మాణిక్యాల్ని, చదువు రాని వాళ్ళని తీసుకొని వాళ్ళని తర్ఫీదు చేయించి, వాళ్ళతో ఉపన్యాసాలు చెప్పించి, వాళ్ళతో నామాలు చేయించి, విష్ణు సహస్రనామాలు, లలితా సహస్రనామాలు, హనుమాన్ చాలీసా, భగవద్గీత, రాకంచర్ల కీర్తన అయితే చెప్పాల్సిన పని లేదు. అలవోకగా వాళ్ళు అలా రోజుల తరబడి పాడతారు. ఆ స్థాయికి తీర్చిదిద్ది, అంటే వాళ్ళు త్యాగం చేయడం వల్లనే కదా మా ఐహిక భోగాలు మాకుంటాయి, మా ప్రాపర్టీస్ మాకుంటాయి, మా సంసారాలు మాకుంటాయి అని అంటే ఇలాంటి వాళ్ళమందరం తయారయ్యే వాళ్ళమా? మరి కుసుమహరనాథ నామ సంకీర్తనలో వాళ్ళు స్వయంగా కుసుమమ్మని దర్శించుకున్న మహానుభావులు. మరి వారు అమ్మ పేరెత్తగానే ఏడ్చేవారు. అంటే వాళ్ళు అంతగా అమ్మని ఆరాధించారు.
ఒక్క అమ్మనే కాదు, వాళ్ళ భక్తి తత్వమే అలాంటిది. వాళ్ళు నిజంగా జీవించారు, నిజంగా ఆచరించారు, వాళ్ళు ఆచార్యులు. మొన్న అమ్మగారింట్లో భజన జరిగినప్పుడు సింహాన్ బాబా మీ ఇంటికి రాక చాలా రోజులైంది, భజన పెట్టండి అన్నాను. వితిన్ 10-12 డేస్ లోపలనే మనం ఇంటికి రాగలగడం, మరి ఇలాంటి ఆ కాంతబాబా వారి పరివారంతో అవకాశాలు దొరకడము, వారితో మేము ఈ జీవనయాత్ర సాగించడము, వాళ్ళు ఎన్ని చెప్పినా కూడా తక్కువే. ఈ మహాత్ముల సాంగత్యంలో మా జీవితాలు మేము ధన్యం చేసుకున్నాము. ఈ అవకాశం ఇచ్చినందుకు పెద్దలకు, పూజ్యులకు శత సంవత్సరం. ఆయనతో నాకు పరిచయమైనటువంటి కొత్తలు లక్ష్మీకాంత బాబా గారి గురించి చెప్పిన సందర్భం ఆ మహాత్ముడి యొక్క పాదపద్మాలకు నమస్కరిస్తూ, ఈ తల్లి ఉత్తరం తీసింది, మొట్టమొదటి వచ్చింది ఇది అతుల్ బహార్ నాంది షారి, అంటే ఈవిడ ఎంత భాగవతోత్తమురాలో ఈ ఫోటో చెప్తోంది. ఇక లెటర్ నాయన కాళచంద్రబాబు అని కుర్రాడికి రాశాడు. నీ బాలక ప్రయత్నాలను ప్రభు దిందనము అభివృద్ధిపరిచి నిన్ను నిత్యానందానికి ఒక ఆదర్శ సేవకునిగా చేయుకాక. ఆ దయామైన సన్నిధి నా ప్రార్థన ఇది. నీవే మా అందరికీ నాయకుడివే, మమ్మల్ని అందరినీ నిర్మలమైన సరైన మార్గాన్ని నడిపించు. నిన్ను చూడాలని బాగా కోరిక ఉంది. మీ అందరి ముఖాలను ఎప్పుడు చూడగలుగుతానో తెలియటం లేదు. ఎక్కువ శ్రద్ధబోని చదవను, వ్రాయను నేర్చుకో. మంచి విద్యావంతుడుగా జీవితంలో ఉన్నత పదవిని అధిష్ఠించు. అటుపైగా అనేక మంది నీ మార్గంలోకి రప్పించుకోగలుగుతావు. ఈ రోజుల్లో తక్కువ పదవిలో నన్ను వారి నోటి నుంచి వచ్చే వేదవాణిని కూడా అసత్యాల కిందే జమ కొడుతున్నారు. గొప్ప పదవిలో ఉన్న వారివి పరమ అసహ్యకరము అసత్యములైన పలుకులను జనులు అత్యంత యుక్తియుక్తముగా పరిగణించి వాటిని అనుసరిస్తున్నారు. అందుకే నాయన నువ్వు ముందు ఉన్నత పదవిని అధిష్ఠించు అని అంటున్నాను. నన్ను ఒకసారి మీ అందరి వద్దకు తీసుకెళ్ళవా? నాకు మీతో ఆడుకోవాలని ఉంది. మీరు ఏ ఆటలను అడిగితే నేను ఆ ఆటలనే ఆడతాను. ఆటల మూలంగానే నేను విద్య లేక బొత్తిగా మూర్ఖుడనైపోయాను. నీవు నా వలే కావద్దు. చదువుకునే సమయంలో చదువుకో, ఆడుకునే సమయంలో ఆడుకో. నీ కడుపు యొక్క అస్వస్థత తగ్గిందో లేదో వ్రాయి. ఈ విషయంలో నేను చాలా అద్దురగా ఉన్నాను. కృష్ణుడికి పోవాలన్నా నేను బాగానే ఉన్నాను. ఏమీ దిగులు పడవద్దు. నా ఉత్తరాలు భద్రపరుస్తున్నామని తెలిసి ఆనందించాను. అప్పుడప్పుడు నీ క్షేమ సమాచారాలు రాస్తూ ఉండు. నీవును నీ తోటి వారందరూ నా ప్రేమానందరూ అందుకోండి హర. ఈ లేఖలో ఉన్న ఒకే ఒక్క సారాంశం, ఆవిడ మహాభక్తురాలు, ఇందులో ఏ రకమైన సందేహం లేదు. ఆవిడ ఆధ్యాత్మిక జీవితంలో చాలా ఉన్నత స్థానంలో ఉంది బాబా చెప్పిందని బట్టి. రెండోది, ఆవిడకి శారీరకపరమైన ఏదైనా అనారోగ్యం ఉన్నా కూడా ఏమీ అద్దురపడక్కర్లేదు, క్షేమంగా ఉంటావు అని చెప్పి బాబా ఉత్తరాలు తెలియజేస్తారు. నా వివాహం 1976లో లక్ష్మీకాంతరావు బాబా మూడో కూతురైన విజయలక్ష్మి గారితో జరగడం, నాకు ఆయన మరి కాళ్ళు గడి కన్యాదానం చేయడం నిజంగా నా పూర్వజన్మ సుకృతం. కాకపోతే ఒక 5-6 సంవత్సరాలు, ఎందుకంటే మాకు వాళ్ళతో ఎక్కువ పరిచయం లేదు అంతకుముందు, వారి ఆధ్యాత్మికత కానీ వారి గొప్పతనం కానీ వారిలో ఉన్న
మంచి దానగుణం కానీ ఇవన్నీ మాకు ఏం తెలియవు. దాని తర్వాత నాకు కనీసం ఆ వారితో అవన్నీ తెలుసుకోవడానికి 7-8 సంవత్సరాలు పట్టింది. అది నా పూర్వజన్మ సుకృతం అనుకుంటా. ఆ ఇంటికి అల్లుడుగా ఉండడం. మరి వారు 400 ఎకరాలు వినోబాబా వెంబడి తిరిగి దానం చేయడమే కాకుండా 4.5 ఎకరాలు పరిగిలో మరి ప్రైమ్ లొకాలిటీ, అది అన్ని ఆఫీసులు, ఎంఆర్ఓ, సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్, ఎంపీడీఓ, గోడౌన్, ఇట్లా రకరకాల అన్ని ఆఫీసులు ఇంచుమించుగా ఆయన ఇచ్చిన 4 ఎకరాలలో ఉన్నాయి. ఇవాళ చెడి అమ్ముకుంటే 50-60 కోట్లు, ఇంకెక్కువే, ఇంకేం తక్కువేం కాదు. అయినా కూడా ఆయన అది దానం చేయడము, అక్కడ అందుకొరకే ఆయన విగ్రహాన్ని ప్రతిష్ఠించడం జరిగింది ఎంఆర్ఓ ఆఫీస్కు ఆనుకొని. ఎంఆర్ఓ ఆఫీస్ కూడా వీరు ఇచ్చిన 4.5 ఎకరాల్లోనే ఉంది. అంత మహానుభావులు ఆయన. నిజంగా ఈరోజు మనం ఇక్కడ మరి మొన్న అనుకున్నాం ఎక్కడ పెట్టాలి అని అంటే, ఒక మాట మా బావమరిది ఒకవేళ శ్రీమాన్ని అడిగితే ఏమంటుందో చూద్దామని చెప్పి ఉద్దేశంతో మొన్న ఫోన్ చేస్తే మరి ఆయన వెంటనే చెప్తాను అని చెప్పడం, మరి ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం నిజంగా ఆయన అదృష్టంగా భావిస్తున్నా. మనమంతా కూడా ఇక్కడికి రావడం కూడా మన అదృష్టంగా భావిస్తున్నా. కనుక ఆ ఇంటికి మరి అల్లుడుగా రావడం కూడా నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ కుసుమార్నాథులకు, నరసింహాచారి బాబాకి, అమ్మ నాన్న పాదపద్మం నమస్కరిస్తూ, మా ఆహ్వానం ఇచ్చేసిన అందరికీ, కుసుమార్నాథ భక్త బృందానికి నమస్కరిస్తూ చాలా సంతోషంగా ఉంది. యాక్చువల్లీ నా నాన్నగారి పుట్టినరోజు నాడు, అది 102వ పుట్టినరోజు ఈరోజు, ఇంట్లో కార్యక్రమం చేయడం, భయం చేయడం, మీకు ఇరికిరికైనా కొద్దిగా కనిపించింది, అయినా కూడా చాలా బ్రహ్మాండంగా చేశారు. ఒక 20 రోజుల కింద మా అక్కయ్య కూతురు రేణుక వాళ్ళ ఇంట్లో ఆ భజన కార్యక్రమంలో మన అరుణాథ్ సింగ్ గారు మాట అన్నారు మామూలుగా, మీ ఇంట్లో కూడా భజన పెట్టుకుందాం బాబా అని. 2 రోజుల కింద అనుకో మా బావగారు ఫోన్ చేశారు. అదే అనుకునే దైవ సంకల్పం ఉన్నట్టుంది. అది కరెక్ట్. నాన్నగారు పుట్టినరోజు నాడు మీరందరూ మా ఇంటికి రావడం, ఈ కార్యక్రమం దిగ్విజయం చేసిన అందరికీ కృతజ్ఞత తెలుపుకుంటూ, మా చిన్న ఒక ఆతిథ్యం అలా స్వీకరించి వెళ్ళాలని కోరుకుంటూ
Thank you.